నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మహిళలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అని తేడా లేకుండా అన్ని రకాల క్యాన్సర్లు అందరిలోనూ పెరిగిపోతున్న ఈ రోజుల్లో అసలు క్యాన్సర్ కేసులు ఇంతలా పెరిగిపోవడానికి కారణం ఏంటి? క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రవిచందర్ గారు. డాక్టర్ గారిని అడిగి ఇప్పుడు మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. అసలు క్యాన్సర్ వచ్చిందని ఎలా తెలుసుకోవచ్చు? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? సిమ్టమ్స్ క్యాన్సర్ తొలి దశల్లో ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు అండి. స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనకు చాలా వేగ్గా ఉంటాయి సిమ్టమ్స్. తొలి దశల్లో ఎటువంటి సిమ్టమ్స్ లేకుండా కూడా ఉండవచ్చు. బట్ మనకు కామన్గా కొన్ని సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్కి సంబంధించినటువంటి సిమ్టమ్స్ ఇవి తెలుసుకుంటే మాత్రం మనం కొంతలో కొంత జాగ్రత్త పడగలుగుతాం. అంటే ఏమంటాము, చాలా రోజుల నుంచి మాననటువంటి పుండు అంటే ఏదైనా కూడా 3 to 4 వీక్స్ కంటే ఎక్కువగా ఉంది అంటే, మానట్లేదు అంటే అది క్యాన్సర్ వల్ల కావచ్చు. కొత్తగా చూసినటువంటి గడ్డలు లాంటివి అంటే రొమ్ములో కావచ్చు, కడుపులో కావచ్చు, చేతి గడ్డలాగా తగులుతుంది అంటే అదొకటి చెక్ చేయించుకోవాల్సి ఉంటుంది. మూడవది దగ్గు, 3 వారాలకి మించి తగ్గకుండా ఉన్నటువంటి దగ్గు. చేంజ్ ఆఫ్ వాయిస్ అంటాం, అంటే గొంతు బొంగురుపోవడము చేయడం. అంటే మనకు చిన్న జలుబు చేసినా గొంతు బొంగురు పోయినట్టు అవుతుంది. అటువంటిది ఏదున్నా కూడా మనకి ఏమవుతుంది, వారం రోజుల లోపల సెటిల్ అయిపోతుంది. సో ఈ సిమ్టమ్స్ అన్ని ఏం చెప్తున్నాము, 3 వారాలకు దాటి ఏ సిమ్టమ్ అయినా పర్సిస్టెంట్గా ఉంది అంటే తప్పనిసరి చెక్ చేసుకోవాలంటాము. అదేవిధంగా ఏంటి, చాలా వరకు గ్యాస్ ప్రాబ్లం అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. సివియర్ గ్యాస్ట్రైటిస్ ఉండడం. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే ఇటువంటి గ్యాస్ ప్రాబ్లం మరీ ఎక్కువగా ఉన్నట్టు అనిపించినట్టయితే ఒక్కసారి డాక్టర్ గారిని కలిసి ఎండోస్కోపీ ఇట్లాంటివి చేయించుకున్నట్టయితే మనం అర్లీగా ఏమైనా గుర్తుపట్టడానికి వీలవుతుండొచ్చు. అండ్ చేంజ్ ఆఫ్ బ్లాడర్ అండ్ బౌల్ హ్యాబిట్స్ అంటాం, అంటే ముందు నుంచి మనకు కొంతమంది కాన్స్టిపేషన్ అనేది అట్లా ఉంటుంది, ముందు నుంచి కూడా ఉండొచ్చు మనకు. బట్ ఈ మధ్యకాలంలో కొత్తగా డెవలప్మెంట్ అయింది అనుకోండి, కాన్స్టిపేషన్ లాంటివి, మలబద్ధకం లాంటివి, లేదు ఫ్రీక్వెన్సీ పెరగడం, అంటే రోజుకి 4-5 సార్లు పోవాల్సి రావడము, ఇటువంటివి మనం పెద్ద క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు. అదేవిధంగా మూత్రంకి సంబంధించి మూత్రంలో రక్తం రావడము, లేదంటే మూత్రం ఆగిపోవడము, అంటే మూత్రం చుక్కలాగా పడ్డము, ఆగిపోవడము, ఇటువంటివి మూత్రం సంచివి, లేదు అంటే ప్రాస్టేట్ క్యాన్సర్ లక్షణాలు ఉండొచ్చు. సో ఒక్క క్యాన్సర్కి ఒక లక్షణం ఉంది అని చెప్పడానికి అయితే రాదు మనకు. సో ప్రతి ఆర్గాన్కి సంబంధించి ఈ జనరల్గా ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ మనకు కనుక కొంచెం ఐడియా ఉంటాయి. సో అదేవిధంగా లేడీస్లో మనం కామన్గా చూస్తుంది ఏంటి, బ్రెస్ట్ క్యాన్సరు, ఓవేరియన్ క్యాన్సరు, గర్భసంచి క్యాన్సర్. సో బ్రెస్ట్ క్యాన్సర్ అంటే ఏంటంటే కొత్తగా కనిపించినటువంటి గడ్డ ఏదైతే ఉన్నా కూడా, లంప్ అంటాం, అంటే రొమ్ములో గడ్డ కానీ నిప్పుల నుంచి డిశ్చార్జ్, అంటే నిప్పుల నుంచి నీరులాగా కానీ బ్లడ్ లాగా కానీ డిశ్చార్జ్ రావడము. అదేవిధంగా గర్భసంచికి సంబంధించి అనుకోండి, బ్లీడింగ్ కావడం అంటే నెలలు నడుస్తున్న కాకుండా మధ్యలో బ్లీడింగ్ కావడము. లేదు నెలలు ఆగిపోయిన తర్వాత ఎటువంటి బ్లీడింగ్ అయినా కూడా వెంటనే డాక్టర్ని కలవమని చెప్తారు. ఇది కాకుండా ఓవేరియన్ క్యాన్సర్ అంటాము. ఈ క్యాన్సర్లో ఏంటంటే సింప్టమ్స్ చాలా వేగ్గా ఉంటాయి మనకు. ఏంటి, కడుపు ఉబ్బరము, అంటే అర్లీ సెటైటీ అంటాం, అంటే ఎక్కువ తినలేకపోతారు, కొంచెం తింటేనే కడుపు నిండినట్టు కావడము, ఇటువంటి వేగ్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి మనకు ఓవేరియన్ క్యాన్సర్లో. సో ఈ సిమ్టమ్స్ అన్నీ కూడా మనకి ఏదైనా కూడా పర్సిస్టింగ్గా, అంటే ఎప్పుడో ఒకసారి కనిపించింది అంటే వేరే విషయం, కానీ పర్సిస్టెంట్గా ఉన్నట్టయితే తప్పనిసరిగా చెక్ చేయించుకోవచ్చు చెప్తాను. మనకి ఇది కాకుండా ఏది మనకు లాస్ ఆఫ్ వెయిట్ అంటాం, వెయిట్ లాస్ అనేది, రైట్, అంటే బరువు తగ్గిపోవడము, ఆకలి తగ్గిపోవడము, ఇవేవైతే ఉన్నాయో ఇవన్నీ లేట్గా వచ్చేటువంటి లక్షణాలు. అంటే ఆల్రెడీ స్ప్రెడ్ అయిపోయిన తర్వాత ఇటువంటి లక్షణాలు కనపడతాయి, లేట్గా వస్తాయి. అంటే వెయిట్ లాస్ అవ్వడం అనేది ఇంకా లాస్ట్ స్టేజ్లో లేట్ సైన్ అనమాట. ఓకే సార్. సో అర్లీగా ఉండేవి కామన్ సిమ్టమ్స్ మీకు ఇప్పటివరకు చెప్పినటువంటి. ఓకే, కానీ వీటన్నిటిని పెద్దగా సీరియస్గా తీసుకోరేవారు. బట్ పర్సిస్టింగ్గా ఉంటే 3 వారాలు 4 వారాలు పర్సిస్టింగ్గా ఉంటే తప్పనిసరిగా చెక్ చేయించుకోండి అని చెప్తాను. ఓకే, 3-4 వారాలు దాటింది అంటే ఖచ్చితంగా చెక్ చేయించుకోవాలి. సార్, ఫైనల్గా ఇప్పుడు క్యాన్సర్ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యూవర్స్కి మీ తరపున ఎలాంటి మెసేజ్ ఇస్తారు? క్యాన్సర్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిసీజ్ అంటున్నాం కాబట్టి దాని ప్రివెన్షన్కి సింపుల్ థింగ్ ఈజ్ అ హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేసుకోమంటాం. హెల్తీ లైఫ్ స్టైల్ అంటే ఏముంటుంది, మనకు రెడ్ మీట్ వీలున్నంత వరకు అవాయిడ్ చేయడము, రైట్, ప్లస్
అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయడము, అండ్ ఫాస్ట్ ఫుడ్ జంక్ ఫుడ్ని వీలున్నంత వరకు అవాయిడ్ చేయడము, సిగరెట్ టోటల్గా ముట్టకూడదు, రైట్. అంటే టొబాకో ఈజ్ క్లాస్ 1 యాంటిజెన్ అందరికీ తెలిసిందే. టొబాకో అనేది ఎటువంటి పరిస్థితుల్లో ముట్టకూడదు. ఆల్కహాల్ ఇన్ మోడరేషన్ అంటాం, అంటే వెరీ లిమిటెడ్. వాట్ ఈజ్ అలౌడ్ ఈజ్ 1 drink per this thing for women and 2 drinks per week for men. దట్ ఈస్ ఎ సేఫర్ డోస్ అనుకుంటారు. ఇంతకంటే ఎక్కువగా తీసుకోకపోవడం. ఓకే. వీటికి తోడుగా డైలీ అంటే ఎక్సర్సైజ్, నార్మల్లీ 30 to 40 minutes ఆఫ్ మోడరేట్ ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 4 to 5 days a week. ఈ రెండింటితోటి మనము ఒక హెల్తీ వెయిట్ అనేది మెయింటైన్ చేసుకోవడం. ఓకే సార్. సో దిస్ ఇట్ సెల్ఫ్ విల్ ప్రివెంట్ ఎ లాట్ ఆఫ్ క్యాన్సర్స్. చాలా వరకు క్యాన్సర్స్ని ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అడాప్ట్ చేయడంతో మనం ప్రివెంట్ చేయగలుగుతాం. మనం ఒక హెల్తీ లైఫ్ స్టైల్ని కనుక అడాప్ట్ చేసుకోగలిగితే క్యాన్సరే కాదు, ఇదే కారణాలతోటి మనకున్నటువంటి లంగ్ డిసీజెస్ కానీ అండ్ హార్ట్ డిసీజెస్ కానీ వీటన్నిటిని కూడా మనం చాలా వరకు ప్రివెంట్ చేయగలుగుతాం. సో హెల్తీ లైఫ్ స్టైల్ ఈజ్ ద ఓన్లీ రెమెడీ ఆర్ ప్రివెన్షన్ ఫర్ ప్రివెంటింగ్ ఆల్ దీస్ డిసీజెస్ అంటామండి. ఓకే సార్. క్యాన్సర్ గురించి పబ్లిక్లో ఉన్న అపోహలకు మన క్లారిటీ ఇచ్చారు, అండ్ అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలనే విషయాలు కూడా చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.